ప్రజా పోరాటాలు నిర్మించడమే భువనగిరి గణేష్ కు నిజమైన నివాళి అని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ అన్నారు. సోమవారం రోజున అమరుడు కామ్రేడ్ భువనగిరి గణేష్ సంతాప సభ సిపిఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ మాట్లాడుతూ భువనగిరి గణేష్ మరణం ఈ ప్రాంత యువజన ఉద్యమాలకు ప్రజా పోరాటాలకు తీరని లోటు అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఐక్యం చేసి బలమైన ప్రజా పోరాటాలను నిర్మించడమే భువనగిరి గణేష్ కు నిజమైన నివాళి అని అన్నారు. కామెడి గణేష్ సంతాప సభని వారు చేసినటువంటి కృషిని, అలాగే గణేష్ ఈ సమాజానికి ఉపయోగపడ్డటువంటి తీరుని మాట్లాడడం జరిగింది. ఒక విషయం ఏమిటంటే, సహజంగా ఒక కమ్యూనిస్టు మరి చనిపోతే చాలా తీవ్రంగా బాధపడతా ఉంటారు. అరే, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటటువంటి ఒక సభ్యుడు చనిపోతే ఆ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. చాలామంది చనిపోతూ ఉంటారు, చాలామంది పుడతా ఉంటారు. అందుకే పెద్దలు అంటుంటారు, సచ్చి బతకాలి రా అంటుంటారు. అంటే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పేరు కొన్ని ఏళ్ల పాటు నీ పేరును ప్రజలు తలుచుకుంటూ ఉండాలి అని అంటుంటారు. ఒకవైపు యువజన రంగంలో పనిచేస్తూ పార్టీకి సహకారాన్ని అందిస్తూ తను పనిచేసిన వ్యక్తిగా గణేష్ ఉన్నాడు. తన ఆరోగ్యంలో వస్తున్న సమస్యలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న సహజంగా మొండి పట్టుదలతో పనిచేసే వ్యక్తి కాబట్టి దాన్ని కూడా లెక్క చేయాలి. మన వాళ్ళు చెప్పినారు, ఆ నెలలోనే బహుశా అనేక సార్లు ఇట్లాంటి సమస్య వచ్చింది, లోకల్ డాక్టర్ కార్డు కూడా పోయినాడు, కానీ ఏమవుతుందిలే అని చెప్పి దాన్ని నిర్లక్ష్యం చేసింది. కానీ ఈ లోపల ఏదైతే తనకు వచ్చిన ఈ అనారోగ్య సమస్య ఉన్నదో, ఆ బ్రెయిన్లో చిన్న బ్రెయిన్ పైన కొద్ది వాపు వచ్చి అది పెరిగి పెద్దగా మారి ఇంత సమస్యకి కారణమైంది. ముఖ్యంగా భువనగిరి గణేష్ గారు డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షునిగా ఈ ప్రాంతంలో మహిళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, ముగ్గుల పోటీలలో కానీ యువతులలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కూడా అనేక కార్యక్రమాల్లో ఆలేరు టౌన్లో చురుగ్గా పాల్గొంటూ వ్యక్తిగతంగా కుటుంబం పేదరికంలో ఉన్నా సరే ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఒక సభ్యునిగా చేరి ఈ ప్రాంత ప్రజలకు కూడా సేవలు అందించాలనే ఒక దృక్పథంతో గణేష్ ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను ఈ సందర్భంలో మీ అందరినీ పేరు పేరున కోరుచున్నాను. ఆ ఆశయం ఏంటిది? ఈరోజు మనిషి ఉద్భవించినాడు. అన్ని మతాల వాళ్ళు కానీ కులాల వాళ్ళు కానీ ఒకే రకంగా ఉద్భవిస్తుంది. భూమి పుట్టినాడు, మనం పుట్టలే, తర్వాత మానవులం పుట్టాము. ఈ భూమి నుండి సర్వము ఉత్పత్తి అవుతున్నది. ఈ ఉత్పత్తి అవుతున్నటువంటి దాని మీద కొంతమందికే హక్కులు ఉన్నాయి. ఈరోజు మన మధ్య లేకపోవడం, ఆయన సంతాప సభను చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ ఏదైతే లక్ష్యం కోసం మనం ముందుకెళ్తున్నామో ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. ఆ లక్ష్యం సుదూర తీరంలో కనబడుతుంది. దానికోసం ముందుకు వెళ్ళవలసిందే. అనేక నుండి అవాంతరాలు ఏర్పడ్డా ఏదైతే నాయకులు ఈ ఉద్యమ మార్గంలో పయనించి ఈ సంతాప సభ జరుపుకుంటామని ఎవరు అనుకోలేదు. మొన్న 25వ తేదీ నాడు, ఫిబ్రవరి 25వ తేదీ నాడు గణేష్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినప్పుడు అక్కడే పడిపోయిండు. హాస్పిటల్కి తీసుకెళ్ళి మనమంతా అక్కడి నుండి ఇంటికి ఆరోగ్యంతో తిరిగి వస్తారని అందరూ ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు వారు ఇక్కడికి అకాల మరణం వారిని చేరువైంది. పెద్దోడు ఎదిగినాక ఆయన కూడా చాలా తెలివిగా మెకానిక్ పని నేర్చుకొని జిలాలపురం పిల్లగాడు ఇద్దరు కలిసి షెడ్ పెట్టుకొని అలా పని చేసుకుని అంత కొంచెం ఆర్థికంగా తోబాకొచ్చి ఇంత ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. చేదోడు వాళ్ళ నాయన కొంచెం ముందు బతకడానికి వచ్చే పరిస్థితులలో ఆయన పాపం ఇవాళ మనకు లేడు, కాని రాడు. బయటి సమాజానికి మేము కృష్ణార్జున్ లాగా ఉండేవాళ్ళం, కానీ నిజానికి మేము బలరామకృష్ణులం. నేనైనా ప్రవీణ్ అన్నైనా
అని ఎప్పుడు మేము బామ్మరిదిలాగా చూడలేదు. ఒక 6 సంవత్సరాల కింద నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక తెల్ల పేపర్ పట్టుకొని ఒక పెన్సిల్ పట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. బావా, నాకు ఎర్రజెండా ఎట్లా పుట్టిందో తెలియాలి, ఎర్రజెండా ఎన్ని రూపాంతరాలు చెందిందో కావాలి, ఎందుకు చీలికలు వచ్చిందో కావాలి అన్నాడు. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉంటుంటే పెన్సిల్ తోటి రాసుకున్నాను. పెన్సిల్ తోటి ఒక అక్షరం రాసుకున్నాడు. ఎలా జరిగింది, రూపాంతరం ఎలా జరిగింది, ఎంతమంది అమరులయ్యారు, పార్టీ ఏమేం చేసింది, పార్టీ ఎందుకు బలహీన వర్గాలకి అండగా ఎందుకు ఉంటుంది, దోపిడీ ఎందుకు జరగదు ఇందులో అంటే అవన్నీ క్లియర్గా చెప్పినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాసుకున్నాడు. రాసుకొని నేను చివరి వరకు ఇందులోనే ఉంటా.